ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ 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 అంటున్నాడు చూడండి. శ్రద్ధ చూపించాలి. దేనికోసం శ్రద్ధ? మన బంధాన్ని కాపాడుకోవాలి. ఒక కుటుంబంలో భార్య భర్త కలిసి ఉండాలి అంటే, వాళ్ళ బంధం గట్టిగా ఉండాలి అంటే వాళ్ళ బంధం మీద శ్రద్ధ చూపించాలి. లేదనుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయండి. పిల్లలు వీధిని పడతారండి. కుటుంబ అవమానపాలు నవ్వుల పాలు అవుతుందండి. అది సంఘానికి జరగకూడదు ప్రియులారా. నేడున్న క్రైస్తవ్యానికి జరగకూడదు. కనుక సమాధానం మన బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు సహనం సహించుచు. మీరు నన్ను ఏమని అన్నారా? ఓకే, నా బ్రదరే కదా అన్నాడు, ఓకే అనివ్వండి. ఎందరో మమ్మల్ని నిందించేవారు ఈ సమాజంలో ఉన్నారు. ఎందరో మాకోసం అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఉండేవండి. గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వాళ్ళని దీవించాలి. మేము వాళ్ళ కోసం ఏ రోజు శత్రువులుగా భావించి వాళ్ళ మీద పగ సాధించాలనుకోవట్లేదండి. మనకు కావాల్సింది పరలోకం. మన పరలోకపు తండ్రి మనకు క్షమించిన ప్రకారం మనం కూడా నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా శత్రువులను క్షమించమని కదా చెప్పాడు దేవుడు మనకి. మరి అలాంటిది ఈరోజు ఏం అవలంబిస్తున్నాం? వింటున్నదేంటి? చేస్తున్నదేంటి? వాక్యంలో రాయబడిందేంటి? మన జీవితాల్లో అమలు చేస్తున్నదేంటి చెప్పండి. అందుకే ఎఫ్సీ పత్రిక 4:1 పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో పౌలు గారి ద్వారా రాయిస్తున్న మాట అండి. ప్రేమతో ఒకరినొకరు సహిద్దామరా.